బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా తాను గత జన్మలో స్నేహితులు అంటూ సెలబ్రిటీ స్టేటస్ చేసిన సాంబవి ప్రస్థానం మళ్లీ మొదలు కానుందా? గత 5 సంవత్సరాలుగా తెరవేగంకే ఉన్న సాంబవి మళ్లీ మహానంది క్షేత్రాన్ని దర్శించడం వెనుక ఆంతర్యం ఏంటి? మహానంది మండలం సూర్యనంది పుణ్యక్షేత్రానికి భవిష్యవాణిని వినిపించే చిన్నారి శాంభవి మళ్లీ ప్రత్యక్షమైంది. 5 సంవత్సరాల తర్వాత శాంభవి కనిపించడం విశేషం. తన తల్లి గతంలో ప్రతిష్ఠింపజేసిన బ్రహ్మంగారి విగ్రహం వద్ద రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహానందిలో శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివార్లకు పూజలు నిర్వహించారు. గతంలో ఈమె బౌద్ధమత గురువు దలైలామాను సూర్యనంది పుణ్యక్షేత్రానికి రప్పించడానికి ప్రయత్నించారు. అప్పట్లో ఈ విషయం సంచలనం రేపింది. కొన్ని కారణాల వల్ల ఆమె మళ్లీ ఆధ్యాత్మిక విద్యను అభ్యసించడానికి వెళ్లిపోయారు. ఆమె సూర్యనందికి మళ్లీ వస్తారని, క్షేత్రం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరిచే రీతిలో ప్రణాళికలు రూపొందిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ భూమి నాది, ఇవన్నీ నా సొంతం వంటి స్వార్థ చింతన వీడనంతకాలం ప్రకృతి ప్రకోపానికి మానవజాతి గురికాక తప్పదని శాంభవి గతంలో హెచ్చరించింది. పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు అన్నీ భగవంతునికే సొంతమని శాంభవి స్పష్టం చేసింది. అంతేకాకుండా మానవుడు ప్రకృతి ఆరాధనను విస్మరించడమే ఇటువంటి అనర్థాలకు దారితీస్తుందని పేర్కొంది. బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా నేను గత జన్మలో స్నేహితులమంటూ శాంభవి పుకార్లు సృష్టించింది. ప్రస్తుతం నేను టిబెట్కు స్వాతంత్రం ఇప్పించేందుకు పుట్టాను అంటూ చిలక పలుకులతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు శాంభవి ఎవరు? శాంభవి చెబుతున్న మాటలు నిజమేనా అన్న నమ్మకం ఒక దశలో మీడియాను కూడా కలచివేసింది. మీడియాకు తెలియకుండా మహానందీశ్వరుణ్ణి దర్శించుకున్న శాంభవి మీడియా ప్రతినిధులు రాగానే అక్కడి నుంచి జారుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే శాంభవి సూర్యనందిలో ముఖం పెట్టనున్నట్లు వార్తలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సెలబ్రిటీ స్టేటస్ ను మళ్లీ శాంభవి పునరుద్ధరిస్తుందా, లేక ఇంతటితో శాంభవి ఎపిసోడ్ ముగియనుందా అన్న విషయం వేచి చూడాలి. మహానంది మండలం కడప జిల్లా గడ్డంవారిపల్లి